ఇరాన్ మరియు సౌదీ అరేబియా ఎందుకు రాజీ పడలేని శత్రువులు? ఇరాన్ మరియు సౌదీ అరేబియా దశాబ్దాలుగా పరోక్ష యుద్ధాలు చేస్తున్నాయి. వాటి మధ్య ఉన్న వైరం ఈ ప్రాంతాన్ని గందరగోళంలోకి నెట్టింది. ఇది మధ్యప్రాచ్యంలో సున్నీ షియా సంఘర్షణను ప్రజ్వలింపజేసింది. లెక్కలేనన్ని విప్లవాల నుండి సిరియా మరియు యమన్లోని యుద్ధాల వరకు జరిగిన అనేక సంఘటనల పరంపర కారణంగా ఇదంతా జరిగింది. కానీ ఇది ఎల్లప్పుడూ ఇలా లేదు. 1979కి ముందు ఇరాన్ మరియు సౌదీ అరేబియా మధ్య మంచి సంబంధాలు ఉండేవి. రెండు దేశాలను పాశ్చాత్య అనుకూల రాజులు పరిపాలించారు. ఇరాన్లో 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం అన్నింటినీ మార్చేసింది. షా మహమ్మద్ రెజా పహ్లావీని పదవీచ్యుతుడిని చేశారు. ఆయన స్థానంలో రుహుల్లా ఖొమీనీ వచ్చారు. ఖొమీనీ 15 సంవత్సరాల ప్రవాసం తర్వాత ఇరాన్కు తిరిగి వచ్చారు. ఆయన రాచరిక భావనను బహిరంగంగా వ్యతిరేకించారు. దానిని ఇస్లాంకు విరుద్ధమని ఆయన భావించారు. పాశ్చాత్య దేశాల మద్దతు ఉన్న ప్రభుత్వాల పట్ల కూడా ఆయన విరోధంగా ఉండేవారు. స్వయం ప్రకటిత నాయకుడైన ఆయన సౌదీ ప్రభుత్వానికి ఆందోళన కలిగించారు. 1980లో ఒక CIA నివేదిక బయటకు పొక్కింది. ఇరాన్ విప్లవాన్ని పొరుగు దేశాలకు వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తోందని ఇది సూచించింది. షియా మెజారిటీ దేశమైన ఖతార్లో నిరసనలు చెలరేగాయి. ప్రజలు ఖొమీనీ చిత్రాలతో వీధుల్లోకి వచ్చారు. భద్రతా దళాలు వారిని హింసాత్మకంగా అణచివేశారు. కనీసం 20 మంది మరణించారు, వందలాది మందిని అరెస్టు చేశారు. ఇరాన్ ముప్పుకు ప్రతిస్పందనగా గల్ఫ్ సహకార మండలిని ఏర్పాటు చేశారు. ఇది 6 గల్ఫ్ రాచరిక దేశాల మధ్య ఒక కూటమి. ఆ తర్వాత ఇరాన్-ఇరాక్ యుద్ధం జరిగింది. 1980లో సద్దాం హుస్సేన్ ఇరాన్పై దాడి చేశాడు. ఇరాక్లోని షియా మెజారిటీ తన పాలనను కూలదోస్తుందని అతను భయపడ్డాడు. యుద్ధం మొదలైన 2 సంవత్సరాల తర్వాత సౌదీ అరేబియా హుస్సేన్కు సహాయం అందించడం ప్రారంభించింది. 1977లో పవిత్ర నగరమైన మక్కా మరణం మరియు హింసతో అపవిత్రమైంది. ఇరాన్ యాత్రికులు అమెరికా వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించారు. ఇది సౌదీ భద్రతా దళాలతో కొత్త ఘర్షణలకు దారితీసింది. ఈ అణచివేతలో కనీసం 400 మంది మరణించారు. ఈ సంఘటనల తర్వాత సౌదీ అరేబియా 3 సంవత్సరాల పాటు ఇరాన్తో దౌత్య సంబంధాలను తెంచుకుంది. రాబోయే దశాబ్దాలలో వారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. కానీ 2011 నాటి అరబ్ వసంతం భౌగోళిక రాజకీయ పరిస్థితిని మార్చివేసింది. ప్రాంతీయ సంఘర్షణలలో ఇరాన్ మరియు సౌదీ అరేబియా వ్యతిరేక పక్షాలకు మద్దతిచ్చాయి. ట్యునీషియా, ఈజిప్ట్ మరియు బహ్రెయిన్లలో జరిగిన విప్లవాలకు ఇరాన్ మద్దతు తెలిపింది. ఈ దేశాలను సున్నీ నియంతలు పరిపాలిస్తున్నారు. వారు సౌదీలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించారు. సిరియా తిరుగుబాటులో కూడా ఇరాన్ మరియు సౌదీ అరేబియా వ్యతిరేక పక్షాలను నిలిచాయి. సౌదీ అరేబియా ప్రతిపక్షంతో నిలబడింది. ఇరాన్ పాలకవర్గంతో పొత్తుపెట్టుకుంది. 2011 నుండి ఇరాన్ వారికి ఆయుధాలు, సైనికులు మరియు శిక్షణను అందిస్తోంది. కొనసాగుతున్న సిరియా అంతర్యుద్ధం తీవ్ర విధ్వంసం సృష్టించింది. 60 లక్షలకు పైగా సిరియన్లు నిరాశ్రయులయ్యారు. 5 లక్షల మందికి పైగా మరణించారు. ఇక యెమెన్ అంతర్యుద్ధం ఉంది. ఇది 2014 నుండి కొనసాగుతుంది. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులతో పోరాడుతోంది.